ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 6 హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్ను కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్పీ పేర్కొన్న వివరాల మేరకు ఆర్థిక లావాదేవీలతోనే వరుస హత్యలను నిందితుడు చేసినట్లుగా పేర్కొన్నారు. గతంలో తీసుకున్న అప్పును చెల్లించలేక ప్రసాద్ను నమ్మబలికి తన ఆస్తులను సైతం కాజేసేందుకు హంతకుడు ప్రశాంత్ కుట్రలకు దిగినట్లుగా తెలిపారు. ప్రసాద్ ఆస్తులను తన పేరిట బదలాయించుకున్న తర్వాత ఆ కుటుంబాన్ని హతం చేస్తే అడిగేవారుండరని భావించి తన తల్లి ఒడ్డెమ్మ సహాయంతో ఇదంతా చేసినట్లుగా ఎస్పీ సింధు శర్మ చెప్పారు. ప్రధాన నిందితుడు ప్రశాంత్ తో పాటుగా ఒక మైనర్ బాలుడు, మరో 2 నిందితులు బానోతు విష్ణు, బానోతు వంశీలను అరెస్టు చేశారు. మనకి సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్లో పద్మాజీవాడి నుంచి గాంధారి వెళ్ళే రోడ్లో మనకి ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్స్ డెడ్ బాడీ దొరకడం జరిగింది. ఒక బర్న్ట్ కండిషన్లో ఉన్న ఉమెన్స్ బాడీ. ఆన్ వెరిఫికేషన్ మనము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 302 and 201 ఐపీసీ అంటే మర్డర్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కింద సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్. బికాజ్ ఇట్ ఈస్ అన్ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ అండ్ ఉమెన్, ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వీ హ్యావ్ ఫార్మ్డ్ అ స్పెషల్ టీమ్ and Inspector Sadashiv Nagar and SI Sadashiv Nagar and some other officers from headquarters. వీళ్ళు వెరీ డిలిజెంట్లీ క్లూస్ అన్నీ వర్కౌట్ చేసి ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఇన్పుట్స్ ఇవాళ ఉదయం 4:30 గంటలకి అక్యూజ్డ్ పర్సన్స్ అంటే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మెయిన్ అక్యూజ్డ్ మేడ్ది ప్రశాంత్ అని, హీఈస్ నేటివ్ ఆఫ్ మక్లూర్ ఆఫ్ నిజామాబాద్. సో ఇతనితో పాటుగా అక్కడే నియర్ బై తాండా రెసిడెంట్స్ గుగులోత్ విష్ణు అండ్ బానోత్ వంశీ, వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకున్నాము. వీళ్ళతో పాటుగా ఒక జువెనైల్ కూడా ఉన్నాడు. సో యాజ్ పర్ లా వాళ్ళ డీటెయిల్స్ వీ కెనాట్ రివీల్. మనకి వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో అండ్ వీళ్ళ కన్ఫెషన్ ద్వారా తెలిసిన విషయాలు సోఫార్, అక్యూజ్డ్ ఈ మేడ్ది ప్రశాంత్ అనే అతను హీఈస్ నేటివ్ ఆఫ్ మక్లూర్ ఆఫ్ నిజామాబాద్. ఇతనికి అదే గ్రామానికి చెందిన పూణే ప్రసాద్ అనే అతనితోటి చిన్నప్పటి నుంచి అక్వింటెన్స్ అండ్ ఫ్రెండ్షిప్ ఉంది. అతని ఫ్యామిలీ మెంబర్స్తో కూడా పరిచయం ఉంది. సో ఈ ప్రసాద్ అనే అతని మీద 2018లో ఒక కేసు అయింది. సో ఒక అమ్మాయి వీడియోస్ తీసి సర్క్యులేట్ చేయడం వల్ల తను సూసైడ్ చేసుకోవడం వల్ల ఇతని మీద ఒక 354D అండ్ 306 కేస్ రిజిస్టర్ అయింది. సో ఆ తర్వాత హీ వెంట్ అవుట్ ఆఫ్ కంట్రీ ఫర్ వర్క్. లాస్ట్ ఇయర్ అంటే 2022లో హీ హ్యాస్ రిటర్న్డ్ టు ఇండియా. సో రిటర్న్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కేసులో అతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అవ్వడము అండ్ ముందు వేరే దేశంకి వెళ్ళడం వల్ల ఇతనికి ఖర్చులు అయ్యాయి. ఒక 3.5 lakh వరకు అప్పు తీసుకున్నాడు ఈ మెయిన్ అక్యూజ్డ్ ప్రశాంత్ దగ్గర నుంచి. ఈ డబ్బులు రిటర్న్ ఇవ్వడం కోసము ఆల్సో తన ఇల్లు ఒకటి ఉంది మక్లూరులోనే, అది కనుక దాని మీద ఏదన్నా మార్ట్గేజ్ లోన్ పెడితే కొంచెం అప్పు కట్టచ్చు అండ్ డబ్బులు కూడా ఉంటాయనే ఉద్దేశంతో హీ హాజ్ అప్రోచ్డ్ ప్రశాంత్ A1. ఇతను సజెస్ట్ చేసినది ఏమిటంటే ఆ ఇల్లు నా పేరు మీద కనుక రాస్తే నేను దాని మీద మార్ట్గేజ్ లోన్ పెట్టి ఈ అప్పు అండ్ అది కాకుండా అడిషనల్గా వచ్చిన డబ్బులు కూడా ఇస్తాను అని చెప్పడం జరిగింది. బట్ అల్టీరియర్ మోటివ్ బీయింగ్ ఈ ఇల్లు తన పేరు మీద చేసుకున్న తర్వాత ఎనీవే వీళ్ళని ఆ ఊర్లో నుంచి విలేజర్స్ సోషల్ బాయ్కాట్ చేయడం జరిగింది కేసు అయిన తర్వాత ఈ ప్రసాద్ అనే అతని మీద. సో వాళ్ళు వెన్ హీ రిటర్న్డ్ బ్యాక్
ఫ్రమ్ గల్ఫ్. అక్కడ ఆ ఊరు వదిలేసి మన మాచారెడ్డిలో పాల్వంచ విలేజ్లో దే హ్యావ్ బీన్ రిసైడింగ్ దేర్ విత్ ఫ్యామిలీ. సో ప్రసాద్ అండ్ హిస్ వైఫ్ అండ్ 2 children అండ్ 2 sisters. సో ఎలాగో ఆ ఊర్లో ఉండరు కాబట్టి ఆ ప్రాపర్టీ తన పేరు మీద చేయించుకుని ఇఫ్ హీ ఎలిమినేట్స్ దిస్ హోల్ ఫ్యామిలీ ఆ ప్రాపర్టీ మొత్తం తనది అవుతుంది అనే ఉద్దేశంతో కొన్ని ఈ అఫెన్సెస్ అన్నీ జరిగాయని కన్ఫెషన్లో అండ్ ఇన్వెస్టిగేషన్లో కూడా మనకి తెలుస్తోంది. ఈ ఇయర్ మేలో మెయిన్ అక్యూజ్డ్ ప్రశాంత్ ఈ ప్రసాద్ అనే విక్టిమ్ దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా తన పేరు మీద మార్చుకున్నాడు. సో మనం వెన్ వీ టుక్ దీస్ అక్యూజ్డ్ ఇన్ టు కస్టడీ ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా మనకి దొరకడం జరిగింది. ఈ అఫెన్సెస్కి సంబంధించి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ 6 ఉన్నారు. ఒక 4 సంబంధించి కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. గత నెల అంటే నవంబర్ 29th నవంబర్ రోజు మన A1 ప్రసాద్ ఒక వేరే 2 సహాయంతో అంటే వంశీ అండ్ విష్ణు అనే వాళ్ళకి నేను ఇద్దరికి కలిపి ఒక 60,000 ఇస్తాను అని చెప్పి మక్లూర్ మండలంలోనే నియర్ బై ఉన్న ఫారెస్ట్లో అతన్ని తీసుకువెళ్ళి తాగించి కట్టెలతో రాళ్లతో కొట్టి చంపేయడం జరిగింది. సో వీళ్ళు కన్ఫెషన్లో చెప్తుంది ఏంటంటే అక్కడే నియర్ బై ప్లేస్లో పూడ్చిపెట్టాము అని చెప్పి. సో అది మనము కన్ఫెషన్లో తెలిసిన విషయం కాబట్టి ఎగ్జిమేషన్ చేసి ఇఫ్ ఫౌండ్ టు బీ కరెక్ట్ ఆ బాడీ మనం రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆఫ్టర్ 29th మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ ఇతను ప్రసాద్ కనిపించట్లేదు అని కంప్లైంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళని నమ్మించి ఇతని మీద పాత కేసు ఉంది, ఈ కేసుకి సంబంధించి అతను మళ్ళీ హీఈస్ హైడింగ్ సమ్వేర్ సో అని చెప్పడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ నమ్మి అతని గురించి ఏం మిస్సింగ్ కంప్లైంట్ ఏది ఇవ్వలేదు ఈ ప్రసాద్ అనే అతని గురించి. సో 1st of December అంటే ఈ మంత్ ఫస్ట్ రోజు తను ఒక రెంటెడ్ కార్ తీసుకుని పాల్వంచ నుంచి తన ప్రశాంత్ వాళ్ళ భార్య సాన్విక